సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఈరోజు మనం 13వ వార్డులోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కస్పరాజ్ రమేష్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు మనకి ఈ 13వ వార్డులో అనేక రకాల పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, అనేక రకాల పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా. ఈ పార్టీలన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించబోతుంది ఇక్కడ? అన్న, మీరు గత పాలన చూసారు, ఇప్పుడు పాలన చూస్తారు. గత 10 ఏళ్ల పాలన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో సన్నబియ్యం ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, కరెంట్ ఒకటి, 200 యూనిట్ కరెంట్ ఒకటి, తర్వాత ఉచిత ఫ్రీ బస్ అయితే ఇటువంటి ఎన్నో సంక్షేమ అంటే మేనిఫెస్టోలు పెట్టిన హామీలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో మంచి ప్రభుత్వం ఒక దిశగా వెళ్తుంది. అటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు ఏదో గాలికి వచ్చే పార్టీ గాలికి పోయే పార్టీలకు ఓట్లు వేస్తారనేది ప్రజలంతా నిత్య కంఠంతో చూస్తున్నారు. దాని విషయంలో మా ఈ సూర్యాపేటకి 13వ వార్డే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని నిత్యముట్టంగా చెప్పబోతున్నా. అన్న, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి చాలాసార్లు నాకు తెలిసిన ప్రకటన ఏంటంటే అక్కడక్కడ కొన్ని సంక్షేమ పథకాలు అనేవి కానీ, ఇంధన మిల్లులు కానీ ఎక్కువ శాతం కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తున్నారని అపోహ ఉంది. దీనిపై మీరేమంటారు? అన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నాను అనేది తప్పు. ఈరోజు ప్రభుత్వంలో ఇక్కడ రాగదేశాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఏంటంటే ఒక సముచితంగా ఒక క్యాంపెయిన్ చేసుకుంటా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు, ఎవరికైతే అరువులు ఆ అరువులకు ఇల్లు వచ్చింది ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాదు, మాకు ప్రజలంతా మా వాళ్ళే. ప్రజలు సరే ఎవరి దృష్టిలో ఎవరికైనా ఒక పార్టీ అనేది ఇష్టం ఉంటుంది. కానీ అంతిమంగా చేరాల్సింది ఏంటంటే ఒక నిరుపేదకు ఇల్లు కావాలా, నిరుపేదకు బియ్యం పోవాలా, నిరుపేదకు కరెంట్ రావాలా, నిరుపేదకు రైతు బోనస్ అనేది ప్రతి ఒక్కటి నిరుపేదలకి పోవాలా, ఉన్నోనికి పోవాలా, రావడానికి పోవాలని మీ గత పాలన మాకు చూసి గాంధీనగర్లో ఏ స్కీమ్ వచ్చింది, ఎక్కడికి పోయింది, ఎవరింటికి పోయింది, ఎక్కడికి పోయింది, ఎవరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఇవ్వలేదు అనేది మీరు 13వ వార్డు ప్రజలు ప్లస్ సూర్యాపేట నియోజకవర్గం గ్రామ ప్రజలంతా ఆలోచించాలి. అని ఇప్పటివరకు 13వ వార్డు నుంచి ఇప్పటివరకు అంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా ఉన్నప్పుడు ఇప్పుడు 13వ వార్డులో ఉన్న ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి మనకి రైతులకు కానీ జనానికి? అన్న, ఇక్కడ మా వార్డు అనేది సరే అన్ని వార్డుల కంటే మా వార్డు పెద్దది, వైశాల్యంలో పెద్దది. ఇక్కడ ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ముఖ్యంగా వర్షాలు వస్తే ఈ నడుస్తానికి వీలు లేకుండా ఈ భాషణ అయితే కిందికి అవుతుంది, అటు మా అటు సైడ్ అవుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ అవుతుంది, సీసీ రోడ్లు అవుతుంది, వీధి లైట్లు అవుతుంది. ముఖ్యంగా ఈరోజు గ్రామస్తులు గాంధీనగర్ గ్రామ ప్రజలు ఒక్క రేషన్ షాప్ అనేది గాంధీనగర్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ పోయి 2 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుని పోయి ముసలోళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము తక్షణం మాకేందంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు మా కౌశల్య గారు మా అభ్యర్థి కౌశల్య గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. గెలిచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అక్కడున్న రేషన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే ఆ గాంధీనగర్ ప్రజలు గాంధీనగర్కి, సూర్యాపేట ప్రజలకు మన భాషణ ప్రజలకు ఒక్కదాన్ని 2 చేయాల్సిందే. సరే వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటారు, ఏ విధంగా చేస్తారు, ప్రజలు ఇబ్బంది పడద్దు, ప్రజలందరూ మంచిగా ఉండాలి. అన్న, మామూలుగా ఇప్పుడు మనం 13వ వార్డు అంటేనే అనేక రకాల సమస్యలు అనేది అయితే భూముల సమస్యలు అయితే కబ్జాలు అనేది ఇలాంటి చాలా విన్నాం. ఇవన్నీ ఇదే విధంగా కొనసాగుతాయా లేకపోతే మళ్ళీ ఇవన్నీ పరిష్కారం చేస్తారా? అన్న, గాంధీనగర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఒకటే, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి మా నాన్న 45 సంవత్సరాల నుంచి దామన్న గారితో ఆయన అడుగుజాడలు నడిచిండు. కానీ నేను గాంధీనగర్ ప్రజలకు రాజకీయాలు రావడం 2.5 సంవత్సరాలే. ఈ 2.5 సంవత్సరాలల్లా నేను ఎంతో పోరాటం చేసిన పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక చక్రం చెప్తున్న నాయకులతో కూడా నేను పోరాటం చేసిన. ఈరోజు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్లో నిలబెట్టుకున్న తరుణంలో నేను ఒకటే మాటిస్తున్నాను అందరికీ, గాంధీనగర్ ప్రజలందరికీ, గాంధీనగర్లో భూ కబ్జా ల్యాండ్ గ్రాబర్స్కు తావు లేదు. ఎంత పెద్ద మొగోడున్నా వాడిని అణిచిపెట్టి తొక్కడమే మా ప్రధాన లక్ష్యం. భూక్య కౌశల్యంగా గెలిపించుకుంటాం, ల్యాండ్ గ్రాబర్స్కి చెక్ పెడతాం. అన్న, ఒకవేళ మనకి కాంగ్రెస్ పార్టీ 13వ వార్డులో గెలిస్తే మీరు ప్రజలకి ముఖ్యంగా చేసే మొట్టమొదటి పనులు ఏమైనా ఉన్నాయి, అభివృద్ధి పనులు ఉన్నాయన్నా? అన్న, ఫస్ట్ ముఖ్యంగా సీసీ రోడ్లు వేయాలన్న, ముఖ్యంగా తర్వాత రేషన్ షాప్ ఒకటి మార్చాలి, వీధి లైట్లు వేయాలి. ఇంకా ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రజలకు భూములు కొనాలంటే భయపడుతున్నారు, ఇల్లులు కట్టుకోవాలంటే భయపడుతుంది. ఎవడొచ్చి కూలి తింటారు, ఇది నా భూమా ఆ భూమా అనే డైనమలు. ప్రతి ఒక్కరికి ఈ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ భూక్య కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి గాంధీనగర్లో భూ సమస్య లేదు, మీరు నిశ్చంతగా మీ గుండె మీద చేసుకొని పనుకోండి అనే విధంగా తీసుకొచ్చే పరిపాలన భూక్య కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కూడా. ఈరోజు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఒకటే ముక్తకంఠం చెప్తున్నారు, ఇటువంటి ల్యాండ్ గ్రాబర్స్ కానీ ఇట్లా దోపిడీదారులు కానీ ఎటువంటి వారికి ఇక్కడ తావులేదు అనే ఉద్దేశంతో ఈరోజు టికెట్లు చూసినా ఒక భూక్య కౌశల్య టికెట్ వచ్చిందంటేనే సూర్యాపేట మున్సిపాలిటీ 48 వార్డులకు 48 వార్డులు గెలవబోతుంది అనేది ఇదే నిదర్శనం.
అని అక్కడక్కడ కొంచెం రెబల్స్ అభ్యర్థులనే నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళ వల్ల మీకు ఏమన్నా ఉంటుందా? సూర్యాపేట 48 ఓట్లలో ఏమన్నా సమస్య ఎంతవరకు ఉంటుంది ఇది? అన్న కాంగ్రెస్ పార్టీ అనేది అత్యధిక పెద్ద ఇది ఒక మహాసముద్రం. ఒక మహాసముద్రం ఒక చిన్న చేప పిల్లపై బయటపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేద్దామని ప్రయత్నాలు చేస్తే అది వారికే నష్టం. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇంకో విధంగా ఏం చెప్తున్నా, ఆ వాళ్ళకు కూడా ఒక జిల్లా అనేది అనగాలి కాబట్టి వేసుకొని దాంతో మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టమేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ సైన్యం పటిష్టంగా ఉంది, గెలవబోతుంది. మేమంతా ఒక ఉప్పెనలా చూసి ఇక్కడ జనం ఎంతమందిలో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులే. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జెండాను చూసి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం అనేది మన మీడియా పూర్వకంగా చెప్తున్నాను. అన్న మనకు మామూలుగా గాంధీనగర్లో ఎక్కువ శాతం అనేది యువత ఉంది. ఈ యువత అనేది మొత్తం ఎవరి వైపు ఉంది, ఏ పార్టీ వైపు ఉంది, ఈ యువత ఏ విధంగా ఆలోచిస్తుంది ఇప్పుడు మనకి? అన్న గత ప్రభుత్వంలో యువత ఇక్కడ మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డరు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్పీ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అని పక్కన పెడితే ఇక్కడ తాగుడుకు బానిసలు చేసిన పిల్లల్ని బానిసలు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, మా మంత్రి గారు ప్లస్ మా ఇన్ఛార్జ్ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు అయితే ఈ మధ్య నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో ఉద్యోగాలు కల్పించును. ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ యువత ఒక విధంగా పోవాలి, వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ అవుతుంది, అన్ని రకాలు చేస్తారు. కాబట్టి యువత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ సైడే ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కండి, ఎవరికి ఓటేస్తే మీకు బాగా మేలు జరుగుతుందో మీరు ఆలోచించుకొని చేయండి. ఓకే, చూస్తున్నాం. నా డెస్క్రిప్షన్ థ్యాంక్ యూ.